హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఇద్దరు మిత్రులు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఆరుకొలను అనే గ్రామంలో ఉండే 20 ఏళ్ల అప్పన్నకి చాలా విద్యలు తెలుసు. తండ్రి వాడికి కొంత డబ్బిచ్చి, నువ్వు పట్నం వెళ్ళి నీ ప్రతిభతో బాగా డబ్బు సంపాదించి పేరు తెచ్చుకొని తిరిగిరా అని చెప్పాడు. ఇందుకు అప్పన్న సరేనని బయలుదేరి ఒక అడవి దారిలో ఆగి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ సమయంలో అక్కడికి వాడి వయసు వాడే ఇంకొకడు వచ్చాడు. మాటల సందర్భంలో వాడి పేరు అబ్దుల్లా అని, తనకులాగే ఎన్నో విద్యలు తెలుసునని, తండ్రి వాడిని కూడా తనకులాగే పట్నం పంపుతున్నాడని అప్పన్నకి తెలిసింది. పట్నంలో ఇద్దరూ కలిసే ఉండాలని, ఎన్నడూ విడిపోకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు అంత బాగా నచ్చుకున్నారు. వాళ్ళు ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళనొక ఆటవికుల బృందము చుట్టుముట్టింది. వాళ్ళ నాయకుడు ముందుకు వచ్చి, మేము నరబలి కోసం వెతుకుతున్నాం. మీ ఇద్దరిలో ఒక్కడు చాలు మాకు. కాబట్టి మీ ఇద్దరూ మాట్లాడుకొని ఎవరు మాతో వస్తారో నిర్ణయించుకోండి, లేదా మేము ఇద్దరిని తీసుకొని పోతాము అన్నాడు. అప్పన్న అబ్దుల్లా మాట్లాడుకున్నారు. ఇద్దరికీ దేవుడంటే ఎంతో భక్తి ఉంది. ఇద్దరికీ మంచితనం మీద గట్టి నమ్మకం ఉంది. ఇలాంటి ప్రమాద సమయంలో నిన్ను విడిచి వెళ్ళిపోతే నా దేవుడు నన్ను క్షమించడు. అన్నింటికీ ఆయన పైన భారం వేసి నేను వీళ్ల వెంట వెళ్ళిపోతాను, లేకుంటే ఇద్దరము ప్రమాదంలో చిక్కుకుంటాము అన్నాడు అప్పన్న. నేను స్వార్థపరుడునైతే నా దేవుడు నన్ను క్షమించడు. నేనే వీళ్ళతో వెళ్తాను, నువ్వు పట్నం వెళ్ళు అన్నాడు అబ్దుల్లా. ఇలా ఎంతకు వాళ్ళ వాదులాట తెగకపోయేసరికి, ఏంటి ఆలస్యం అంటూ ఆటవిక నాయకుడు విసుక్కున్నాడు. నేను మీతో వస్తాను, అందుకు ఇతన్ని ఒప్పించు అన్నాడు అబ్దుల్లా. నేనే మీతో వస్తాను, అందుకు ఇతన్ని ఒప్పించండి అన్నాడు అప్పన్న. నాయకుడు ఆశ్చర్యపోయాడు. నరబలి కోసము వాళ్ళు పోటీలు పడతారని వాడు అనుకోలేదు. వాడు సంతోషంగా, మీ వంటి వాళ్ళు మాకు దొరకరు. వచ్చే పున్నమికి మీలో ఒకడిని బలిస్తాం. ఆ తర్వాత 6 నెలలకి రెండో వాడిని బలిస్తాం. మా దేవత ఎంతో సంతోషించి మాకు మేలు చేస్తుంది అంటూ వాళ్ళని తన నివాసానికి తీసుకొని వెళ్ళాడు. మనిషిని మనిషి బలి ఇస్తే దేవత సంతోషిస్తుందా అన్నాడు అబ్దుల్లా ఆటవిక నాయకుడి నివాసానికి చేరుకున్నాక. అది వాళ్ళ అజ్ఞానము అన్నాడు అప్పన్న. మర్నాడు ఆటవికుల నాయకుడు తమ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వాడితో, పున్నమికి ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది. ఈలోగా మా వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చును. మీకు తెలియని విషయాలెన్నో మాకు తెలుసు, అవన్నీ నేర్చుకోండి అన్నారు. నాయకుడు ఒప్పుకున్నాడు. ముందుగా వాళ్ళు ఆటవికులకి నాగరికుల పద్ధతుల్లో వంటలు చేయటం నేర్పారు. 2 రోజుల్లోనే ఆటవికులు ఆ రుచికి పరమానందం చెంది, ఇంతకాలంగా తిండి తింటున్నాం కానీ ఇలాంటి తిండి తినలేదు అన్నారు. అప్పన్న అబ్దుల్లా వాళ్ళకి పురాణాల్లో నుంచి రకరకాల నీతి కథలు చెప్పారు. అన్ని కథలు కూడా మనిషిలోని మంచిని పెంచి స్వార్థాన్ని నశింపచేయడానికి ప్రోత్సహించేవే. ఈ మిత్రుల మంచితనము వినిపించిన నీతి కథల కారణంగా ఆటవికల్లో ఒక యువతి అప్పన్నని, మరొక యువతి అబ్దుల్లాని ప్రేమించారు. వాళ్ళు రహస్యంగా వాళ్ళని కలుసుకొని, నిన్ను నేను రహస్య మార్గంలో ఇక్కడి నుంచి తప్పిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇద్దరూ విడివిడిగా వాళ్ళిద్దరికీ చెప్పారు. మిత్రుణ్ణి వదిలి ఒక్కడూ పారిపోవటానికి అప్పన్న అబ్దుల్లా కూడా నిరాకరించారు. అంతేకాక వాళ్ళు ఆటవిక నాయకుడికి ఫిర్యాదు కూడా చేశారు. నాయకుడు తన వాళ్ళని మందలించి అప్పన్న అబ్దుల్లాల నిజాయితీని మెచ్చుకొని, మీ మాటల వలన నాకు నాగరీకుల పద్ధతులు చాలా తెలిసాయి. నరబలి చేయటము తప్పనిపిస్తున్నది. కానీ దేవత ఆగ్రహిస్తే మా జాతి సర్వనాశనమైపోతుందని భయంగా ఉంది అన్నాడు. అప్పుడు అబ్దుల్లా వాడితో, నరబలిని ఏ దేవత మెచ్చుకోదు. నరబలిని విడిచిపెడితే మీరు నాగరికులై సుఖపడతారు అన్నాడు. నరబలి చేయకపోతే దేవతకు కోపం రాదని రుజువు కావాలి అని ఆటవికుల నాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పన్న అబ్దుల్లా బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేశారు. మర్నాడు తమ వద్దకు వచ్చిన ఆటవిక నాయకుడితో అప్పన్న, పున్నమి నాడు దేవతకు నన్ను బలి ఇవ్వు. అందుకు నా మిత్రుడు అబ్దుల్లా మంత్రం వేసిన కత్తి ఇస్తాడు. దేవతకు బలి ఇష్టమైతే నేను చావటం జరుగుతుంది,
లేదా నీ కత్తి నన్ను చంపనని మొరాయిస్తుంది అన్నాడు. ఇది నాయకుడికి విడ్డూరమనిపించింది. కత్తి చంపనని మొరాయిస్తే దేవతకు నరబలి ఇష్టం లేదని నమ్మటానికి సిద్ధపడ్డాడు. ఈలోగా అబ్దుల్లా నాయకుడిని అడిగి ఒక కత్తి తీసుకొని మంత్రాల పేరుతో దానికి తన వద్దనున్న అయస్కాంతాన్ని పామి చివరికి దాన్ని అయస్కాంతంగా మార్చాడు. అదేవిధంగా ఒక ఇనుపతీగను కూడా అయస్కాంతంతో పామి అయస్కాంతంగా మార్చి అప్పన్న మెడలో కట్టాడు. ముందుగా చాలాసార్లు ప్రయోగాలు చేసి చూసి బలిఖడ్గము అప్పన్న మెడ దగ్గరకు రాగానే వికర్షణకు లోనై వెనక్కు నెట్టబడుతున్నదని ధృవపరుచుకున్నారు. అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, భిన్న ధృవాలు ఆకర్షణకు లోనైతాయి. ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని అబ్దుల్లా బలిఖడ్గాన్ని అప్పన్న మెడలో తీగను తయారు చేశాడు. పున్నమి రానే వచ్చింది. అప్పన్న బలికి సిద్ధమయ్యాడు. అంతా మిత్రులు అనుకున్నట్లే జరిగింది. ఆటవిక నాయకుడు బలివ్వటానికి కత్తిని ఎత్తి అప్పన్న మెడదాకా తెచ్చేసరికి దాన్నెవరో వెనక్కు తోసేస్తున్నారనిపించింది. ఇలా 2-3 సార్లు జరిగాక నాయకుడు కత్తిని అవతల పారేసి అప్పన్నని బలిపీఠం మీద నుంచి లేపి మిత్రులిద్దరి కాళ్ళ మీద పడి, మీరు నిజంగా మహా గొప్పవారు. దేవత అభిప్రాయము మాకు తెలిసేలా చేశారు. కానీ మేము నాగరికుల మధ్యకు వచ్చి బ్రతకాలంటే మా దగ్గర డబ్బు లేదు. మీరు మాకొక ఉపకారం చేయాలి. ఇక్కడికి దగ్గరలో ఒక కొండ గుహ ఉన్నది. అందులో కొండ రాక్షసుడుంటున్నాడు. వాడే మేమెప్పుడూ చూడలేదు. కానీ గుహలోకి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. ఆ కొండ రాక్షసుడి దగ్గర బోరెడంత డబ్బున్నదట. అది తెచ్చి మాకివ్వండి అని కోరారు. ఇందుకు మిత్రులిద్దరూ సమ్మతించారు. అయితే కొండ గుహలోకి వెళ్ళటానికి నేనని పోటీపడి చివరకు ఇద్దరూ కలిసి వెళ్ళటానికే నిశ్చయించుకున్నారు. ఆటవిక నాయకుడు వాళ్ళని కొండ గుహ వద్దకు తీసుకుని వెళ్ళాడు. లోపలికి తొంగి చూస్తే చిమ్మ చీకటిగా ఉన్నది. మిత్రులిద్దరూ ధైర్యంగా లోపలికి ప్రవేశించారు. తడుముకుంటూ కొంత ముందుకు వెళ్ళాక వాళ్ళ కళ్ళు ముందు జిగేల్మనే వెలుగు కనిపించింది. మరుక్షణము ఒక అందమైన యువతి కంటపడింది. ఆమె అప్పన్నతో, నీ అంత అందగాడిని నేనెక్కడా చూడలేదు. నన్ను చూసినవాడు నన్ను పెళ్లి చేసుకుంటేనే తప్ప బతకడు. కాబట్టి మనం పెళ్లి చేసుకుందాము అన్నది. మరి నా మిత్రుడు సంగతేమిటి అన్నాడు అప్పన్న. ఆ యువతి నవ్వింది. అప్పన్న చూస్తూ ఉండగానే అబ్దుల్లా బూడిదగా మారిపోయాడు. అప్పన్న మిత్రుడు బూడిద పక్కనే కూర్చొని, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నన్ను కూడా బూడిదని చెయ్యి అన్నాడు ఆ యువతితో. నీకు ఆశ చూపించి మీ ఇద్దరిని విడదిద్దామనుకున్నాను. నా వల్ల కాలేదు. మీ స్నేహము చాలా గొప్పది. అబ్దుల్లా కొద్ది క్షణాల్లో పునర్జీవితుడైతాడు. ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది అని మాయమైపోయింది ఆ యువతి. కాసేపట్లో బూడిద కుప్ప అబ్దుల్లాగా మారిపోయింది. వాడు అప్పన్న ద్వారా జరిగింది విని, దేవుణ్ణి నమ్మినవాడికి ఎవరూ హాని చేయలేరు అన్నాడు. ఇద్దరూ ముందుకు వెళ్ళారు. కొంత దూరం పోయేసరికి వాళ్ళకి సన్నగా పొడుగ్గా ఉన్న మనిషొకడు కనపడి కీచుగా నవ్వుతూ, మంచి పాట పాడి నన్ను మెప్పిస్తే నాకు నచ్చిన వాడికి నిధిని చూపిస్తాను, నచ్చని వాడి పని అంతటితో సరి అన్నాడు. మిత్రులిద్దరూ గొంతెత్తి శ్రావ్యంగా పాడారు. సన్నపాటివాడు పాట వింటూ ఉత్సాహంగా నాట్యం చేశాడు. పాట ముగియగానే అప్పన్న విరుచుకొని వెనక్కి పడిపోయాడు. అబ్దుల్లా ఇది చూసి గుండెలు బాదుకుంటూ, నా మిత్రుడు లేకుండా నేను బతకలేను, వీడు బతికే ఉపాయం చెప్పు అన్నాడు. సన్నపాటివాడు జవాబు చెప్పకుండా అబ్దుల్లా భుజం పట్టుకుని ముందుకు తీసుకొని పోయాడు. అక్కడ వాళ్ళకొక పెద్ద భవనం కనపడింది. ఆ భవనంలో ఎక్కడ చూసినా నవరత్నాలు, వజ్ర వైడూర్యాలు, వెండి బంగారు కాసులు. అబ్దుల్లా కళ్ళు చెదిరిపోయాయి. ఇదంతా నీ సొంతమైపోతుంది. ఒకవేళ మిత్రుడు బతకాలనుకుంటే ఇదంతా వెంటనే మాయమైపోతుంది. బాగా ఆలోచించుకొని నిధి కావాలో మిత్రుడు కావాలో తేల్చుకో అన్నాడు సన్నపాటివాడు. అబ్దుల్లా క్షణం కూడా ఆలోచించకుండానే నాకు నా మిత్రుడే కావాలి అన్నాడు. అంతే, అక్కడున్న భవనము సన్నపాటివాడు కూడా మాయమైపోయి అబ్దుల్లా పక్కన అప్పన్న కనిపించాడు. జరిగిందంతా విని అప్పన్న, దేవుణ్ణి నమ్ముకున్నవాడికి ఎన్నడూ ఎవరూ హాని చేయలేరు అని ఇంకొకసారి రుజువైంది అన్నాడు. ఇంకా ఎలాంటి వింతలు ఎదురవుతాయోనని ఊహించుకుంటూ మిత్రులిద్దరూ ముందుకు వెళ్ళారు.
కొంచెం దూరం నడిచేసరికి వాళ్ళకి పర్వతాకారుడైన రాక్షసుడొకడు కనిపించి పెద్దగా నవ్వి, మీ స్నేహం చాలా గొప్పది. మీలో ఒకడు ప్రేమకు లొంగలేదు, ఇంకొకడు డబ్బుకు లొంగలేదు. ఎంత ఆలోచించినా మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది తేలటం లేదు. ఇద్దరూ బాగా ఆలోచించుకొని సకారణంగా మీ ఇద్దరిలో గొప్పవాడెవడో నాకు చెప్పాలి అన్నాడు. ఎవరు నువ్వు? మా ఇద్దరిలో గొప్పవాడెవడో తెలుసుకోవటం వలన నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు అప్పన్న. నన్ను కొండ రాక్షసుడు అంటారు. ఈ గుహ నా సొత్తు. మీలో గొప్పవాడెవడో తెలితే వాడికి ఇక్కడుండే త్రిలోక సుందరి లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసి భవనంలో ఉన్న డబ్బంతా కట్నంగా ఇస్తాను. రెండో వాడిని ప్రాణంతో ఉండగా కాల్చుకొని తినేసి పాతాళానికి వెళ్ళిపోతాను అన్నాడు రాక్షసుడు. మిత్రులిద్దరూ కొంచెం దూరంగా పోయి మాట్లాడుకున్నారు. వాళ్ళు తమలో తాము, మనం ఇంతవరకు సామదానాలకి లొంగలేదు, ఇప్పుడు వీడు భేదోపాయం పన్నాడు, మన స్నేహము దీనికి లొంగకూడదు అనుకొని రాక్షసుడితో, ఈ ప్రపంచంలో అందరూ సామాన్యులే, మేమిద్దరం కూడా సామాన్యులమే. గొప్పవాడొక్కడే ఉన్నాడు, ఆయన దేవుడు. ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారము ఈ గుహలోని అమ్మాయిని ఆటవికుల నాయకుడికిచ్చి పెళ్లి చెయ్యి. ఇక్కడున్న సంపదంతా అతడికి కట్నంగా ఇవ్వు. మమ్మల్ని ఇద్దరినీ మేము చేరాలనుకుంటున్న పట్నం పొలిమేరల్లో చేర్చు అని ఏకకంఠంతో అన్నారు. అంతే, మిత్రులిద్దరి కళ్ళు జిగేల్మన్నాయి. ఏం జరిగిందో వాళ్లకు తెలియదు, కానీ కళ్ళు నులుముకొని చూసేసరికి వాళ్ళు కోరిన విధంగానే పట్నం పొలిమేరల్లో ఉన్నారు. ఆటవికులకు మేలు జరిగి ఉంటుందనుకొని మిత్రులిద్దరూ అనుకున్నారు. ఇక మీదట ప్రపంచంలో ఏ శక్తి తమను విడదీయకూడదనుకుని ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించాలని అనుకుంటూ ఆనందంగా ముందుకు అడుగు వేశారు. వాళ్ళలా కొంత దూరం వెళ్ళేసరికి బాటకి ఒక పక్కగా గుడి, మరొక పక్కగా మసీదు కనపడ్డాయి. అప్పుడు ఇద్దరూ కూడా అమ్మయ్య, దైవ ప్రార్థన చేసుకునే అవకాశం వచ్చింది అనుకొని సంతోషించారు. అప్పన్న గుడివైపు నడిచాడు, అబ్దుల్లా మసీదు వైపు నడిచాడు. ఇద్దరూ కూడా 4-5 అడుగులు వేసి వెనక్కు తిరిగి ఒకేసారి అయ్యో మనం విడిపోయామేమిటి అన్నారు. అయ్యో, వీళ్ళు ఎంతో మంచివాళ్ళు, వీళ్లలో స్వార్థము ఏ కోసానా లేదు. వీళ్ల స్నేహము ఎన్నో అగ్ని పరీక్షలకు తట్టుకొని నిలబడింది. తమ స్నేహము మరింత బలపడాలని నన్ను ప్రార్థించాలనుకున్నారు, కానీ ఇప్పుడు నా పేరు చెప్పి వీళ్ళు విడిపోయారు అని దేవుడు ఆ ఇద్దరినీ చూసి బాధపడ్డాడు. మరొక కథ పేరు పొగరుబోతు సిద్ధయ్య. ఈ కథను రచించిన వారు జె. ఉదయ నాగ శిరీష గారు. చాలా కాలం క్రిందట రాజన్నపేట అనే గ్రామంలో సిద్ధయ్య అనే ఒక పొగరుబోతు వాడుండేవాడు. వాడెంత పొగరుబోతంటే కోపం వస్తే ఆఖరికి ఆత్మబంధువులాంటి వారినైనా సరే నానా తిట్లు తిడుతూ కొట్టేందుకు వెళ్ళేవాడు. వాడి ఈ దుష్ప్రవర్తనకు అలవాటు పడిన గ్రామస్తులు వాడంటే దూరంగా ఉండేవాళ్ళు. ఒకసారి వాడి పొలంలో చంద్రన్న అనేవాడి గేదె పడి మేయసాగింది. సిద్ధయ్య దాన్ని కర్రతో బాది చంద్రన్న ఇంటికి పోయి, ఒరే చంద్రన్న, నీ గేదె నా చేలో పడి సర్వనాశనం చేసింది. ఇప్పుడు నా ఆవులన్నింటినీ నీ పంట పొలంలోకి తోలబోతున్నాను అన్నాడు రౌద్రంగా. వాడి కోపం ఎరిగిన చంద్రన్న శాంతంగా, అదేదో నోరు లేని గేదె, పైగా నీ పొలంలో ఏ పంట లేదాయే, ఏదో పచ్చిగడ్డి మేసి ఉంటుంది, ఈసారికి క్షమించు సిద్ధయ్య అన్నాడు. అయినా సిద్ధయ్య శాంతపడక, దానికి నోరు లేదు, నువ్వు నోరున్న చవటవి. జరిగిన దానికి శిక్షగా నువ్వు వారం రోజుల పాటు దాని పాలు మా ఇంట ఇచ్చిపోవాలి, లేదా నా ఆవులు పచ్చగా ఉన్న నీ పంట పొలంలో పడి మేయటం ఖాయము అన్నాడు. చంద్రన్న చేసేది లేక వారం రోజుల పాటు గేదె పాలను సిద్ధయ్యకు ఇచ్చుకున్నాడు. ఇంకొకసారి ఆ ఊరి వర్తకుడు పొరపాటున సిద్ధయ్య కొన్న బెల్లము తూకం తక్కువ తూచాడు. సిద్ధయ్య ఇంటికి వెళ్ళి జరిగింది గ్రహించి గావు కేకలు పెడుతూ వర్తకుడు దుకాణానికి వచ్చి, నేనంటే ఈ ఊళ్ళోనే కాదు, ఈ పరగణ అంతటికీ హడలు, అలాంటి నాకే దొంగ తూకాలు ఇస్తావా అన్నాడు. వర్తకుడు ఎంతో మర్యాదగా, అయ్యా సిద్ధయ్య, పొరపాటు అనేది ఎవరికైనా సహజం, నేను కావాలని నీకు తక్కువ తూయలేదు. ఒకవేళ నేను మోసకారిని అనుకుంటే నా దగ్గర సరుకు కొనడం మానేయండి, ఇలా రంకెలేస్తూ నోటికి వచ్చినట్లల్లా తిట్టకండి అన్నాడు. నాకు నీతులు చెబుతావా? సరే చూస్తా నీ సంగతి
అంటూ వేగంగా వెళ్ళిపోయాడు సిద్ధయ్య. ఆ రాత్రి వర్తకుడు తవుడు బస్తాలు దాచుకున్న పాక అంటుకుపోయింది. అది సిద్ధయ్య చేసిన పని అని వర్తకుడితో పాటు ఊళ్ళో అందరికీ తెలిసినా వాడి పొగరుబోతుతనానికి భయపడి ఎవరూ నోరెత్తలేదు. ఇలా ఉండగా ఆ ఊరికి ఎక్కడి నుంచో ఒక సన్యాసి వచ్చాడు. వారం తిరగకుండానే ఆ సన్యాసి గొప్ప మహిమలు కలవాడని ఊళ్ళో అందరికీ నమ్మకం కుదిరింది. ఆ కారణంగా ఆయనని వాళ్ళు రోజుకొకరి ఇంట భిక్షకు ఆహ్వానించసాగారు. ఇది చూసిన సిద్ధయ్య భార్యతో, ఊళ్ళో ఒక పూట తిండి గడవని వెధవలందరూ ఆ సన్యాసికి ఘనంగా భోజనాలు పెడుతున్నారు. నేను ఊరు పరగణ అంతటికి పేరు మోసినవాణ్ణి. నేను ఆ సన్యాసిని ఈ మధ్యాహ్నము మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నాను. నువ్వు మరవక నీకు తెలిసిన పిండి వంటలన్నీ తయారు చెయ్యి అని చెప్పాడు. ఆ వెంటనే సిద్ధయ్య సన్యాసి దగ్గరికి వెళ్ళి, నేనంటే ఊళ్ళో అందరికీ తగని భయం. ఆ సంగతి ఈసరికి నీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్యాహ్నం నా ఇంటికి భోజనానికి రా అన్నాడు. అక్కడున్న వాళ్ళలో ఒకళ్ళిద్దరూ ధైర్యం చేసి, ఆ చెప్పేదేదో కాస్త మర్యాదగా చెప్పరాదా సిద్ధయ్య అన్నారు. అయితే సన్యాసి వాళ్ళతో, అందరూ నా దృష్టిలో సమానులు. నాకు ఎలా పిలిచారన్నది ముఖ్యం కాదు. నన్ను పిలిచిన వారింటికి తప్పకుండా భిక్షకు వెళతాను అన్నాడు. ఆహా, ఈ మతిమాలిన వెధవులకి బాగా చెప్పావు అని సిద్ధయ్య సన్యాసిని మెచ్చుకొని, నాకు ఏ పనైనా అనుకున్న వేళకు జరిగిపోవలసిందే. అందువలన సరిగ్గా 12 గంటలకి మా ఇంటికి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. సిద్ధయ్య చెప్పిన వేళకి సన్యాసి బయలుదేరబోతూ ఉండగా పాము కరిచిన వ్యక్తినొకణ్ణి అతడి బంధువులు మోసుకు వచ్చి ఆయన పాదాల ముందు పడవేసి మంత్రం వేయమన్నారు. సన్యాసి వాళ్లతో, మంచి మనసుతో అందరికీ శుభం కోరుకోవటమే మంత్రము అని సంచిలో నుంచి విభూది తీసి పాముకాటు తిన్నవాడి నుదుట పెట్టాడు. కొంతసేపటికి వాడు నిద్ర నుంచి లేచిన వాడిలా లేచి కూర్చున్నాడు. ఇది ముగిసి సన్యాసి సిద్ధయ్య ఇంటికి చేరుకునేసరికి 12 దాటింది. సిద్ధయ్య ఆయనకేసి పళ్ళు కొరుకుతూ చూసి, నాకు ఏ పనైనా అనుకున్న వేళకు జరిగిపోవలసిందే అని ముందే హెచ్చరించాను. నేను 12 గంటలకి భోజనం చేసేశాను. ఇప్పుడు 12:30. ఇక నువ్వెళ్ళు అన్నాడు. అతిథి నారాయణుడితో సమానము. భోజనానికి పిలిచిన అతిథి రాకుండా భోజనం చేయటము గృహస్థు చేయకూడని పని. జరిగిందేదో జరిగిపోయింది. అతిథిని పొమ్మని మరింత పాపం కట్టుకోమాకు అన్నాడు సన్యాసి. ఇది విని రెచ్చిపోయిన సిద్ధయ్య, నాకే నీతులు చెబుతావా అంటూ సన్యాసి చెంప మీద గట్టిగా కొట్టాడు. ఇది చూసిన వాళ్ళు కోపం పట్టలేక మోకుమ్ముడిగా పోయి సిద్ధయ్యను కొట్టబోయారు. అయితే సన్యాసి వాళ్ళని ఆగమని, మనిషికి పొగరుబోతుతనం ఉండకూడదు. ఇతడికి ఆ భగవంతుడే బుద్ధి చెబుతాడు. నా మీది గౌరవంతో అతడిని వదిలివేయండి అన్నాడు. సరిగ్గా సన్యాసిని కొట్టిన 6 నెలలకి సిద్ధయ్య కుడి చేతిలో చిన్న పొక్కు లేచి క్రమంగా పెద్దదై భరించలేనంత బాధగా తయారైంది. పరీక్షించిన వైద్యులు అది రాచపుండని తేల్చారు. సిద్ధయ్య ఎన్ని వైద్యాలు చేయించినా పుండు మానలేదు. చివరకు వైద్యులు శస్త్రచికిత్స చేసి చెయ్యి తీసేయకపోతే మరెన్నాళ్ళో బతకవని సిద్ధయ్యకు చెప్పారు. ఇప్పుడు సిద్ధయ్యలో చావు భయము పశ్చాత్తాపాన్ని రేకెత్తించింది. సన్యాసిని కొట్టినందువలనే తనకి దుర్గతి ప్రాప్తించిందని వాడు గ్రహించాడు. అయితే ఇంతకాలంగా ఊరందరినీ హడలెత్తించిన తను శస్త్రచికిత్స చేయించుకొని మొండి చేత్తో తిరుగుతూ ఉంటే అందరూ హేళన చేస్తారని వాడికి బాధ కలిగింది. ఈ స్థితిలో సన్యాసి మరొకసారి ఆ ఊరు వచ్చి సిద్ధయ్యను గురించి వాకబు చేశాడు. వాడి దీనస్థితిని తెలుసుకొని ఒంటరిగా వాణ్ణి చూడబోయి ఎంతో జాలిగా దయగా, సిద్ధయ్య ఎలా ఉన్నావు అని అడిగాడు. సిద్ధయ్య ఒక్కసారిగా బోరుమని, స్వామి ఇలా ఉన్నాను, మీరో దేవుడో నన్ను కఠినంగా శిక్షించారు అంటూ సన్యాసి పాదాల మీద పడ్డాడు. సన్యాసి వాణ్ణి లేవనెత్తి, నాయనా, నీలో పశ్చాత్తాపము కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో కాదు, నీ పొగరుబోతుతనమే నిన్ను శిక్షించింది. ఏది ఆ చెయ్యి చాపు అని వాడి చేతిలో ఇంత విభూతి చల్లాడు. మరుక్షణము వాడి అరచేతిలో ఉన్న రాచపుండు మటుమాయమైపోయింది. సన్యాసి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి ఎటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సిద్ధయ్య పూర్తిగా మారిపోయాడు. క్రమంగా ఆ ఊరిలోనే కాక
చుట్టుపక్కల కూడా వాడంతటి సౌమ్యుడు దయాగుణము కలవాడు లేడని పేరు తెచ్చుకున్నాడు. మరొక కథ పేరు భయస్థులు. ఇది మలయాళ జానపద కథ. సుమారు 200 ఏళ్ల క్రిందట మలయాళ దేశంలోని తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజాస్థానంలో ఒక ఉద్యోగి. ఒకసారి అతను ఆ స్థానంలోకి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పడం కష్టం. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కర్తే కాలం గడపవలసి వచ్చేది. పార్వతమ్మకి సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి. ఊరి వెలుపల గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పోయి రోజు ఆమె మైమరిచి ప్రార్థన చేసుకునేది. స్వామి సుబ్రహ్మణ్య, దర్శనమిప్పించవా, నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి భక్తితో మరీ మరీ వేడుకునేది. ఇలా ఆమె రోజు ప్రార్థించడము గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోపల నవ్వుకునేవాడు. ఒక రోజున ఆమె మామూలు ప్రకారము ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనక దాక్కుని ఉండి, భక్తురాలా, నీ సేవకు మెచ్చాను. ఇవాళ పొద్దుగుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు. ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకుని పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి స్వామి కోసము వేచి ఉన్నది. అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు వాళ్లను, అంటే ఆ భిక్షకులను ఆ దేశంలో పండారం అంటారు, జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు. అతడిని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంలో వచ్చాడనుకొని, రండి స్వామి రండి, ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది. వాడు ఆశ్చర్యపడిపోయి, నేను భిక్షకుణ్ణి అన్నాడు. ఎంత చెప్పినా ఆమె వినకుండా నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్ళాడు. ఆ భిక్షకుడికి పీట వేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష వేసింది పార్వతమ్మ. దొరికిందే చాలునని వాడు బాగా ఆరగించాడు. అయితే ఎవరైనా వచ్చి ఈ స్థితిలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనం పూర్తి చేశాడు. భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది. అంతలో ప్రొద్దుగుంకడం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది. అప్పుడు, ఓ నా భక్తురాల, తలుపు తీయి అనే పిలుపు వినపడింది. ఆమె తలుపులు తెరిచి చూడగా విభూది రేకులు ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు. ఓహో, ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి, ఇంతకు ముందు వచ్చినది బిచ్చగాడే అనుకొని పండారాన్ని చీకటిగా ఉండే అటకపైన దాక్కోబెట్టింది పార్వతమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకుని వచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది. ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది. ఆ సమయాన బయట గుర్రం వచ్చే శబ్దం వినిపించింది. చూస్తే ఆ గుర్రం మీద దిగినవాడు ఆమె భర్తే. వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి, స్వామి, నా భర్తకి దేవుడంటే విశ్వాసం లేదు, పైగా చాలా కోపిష్టి. వారు శాంతించే వరకు మీరు కాస్త ఆ అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోబెట్టింది. ఎటు పారిపోదామన్నా దారి తెన్ను కనపడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. పండారానికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్ర పట్టేసింది. వాడు మరొక మూల ఉండటం చేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలియదు. మరి కొంచెం సేపటికి పూజారికి నిద్ర పట్టేసింది. పార్వతమ్మ భర్త భోజనం చేస్తూ, ఇదంతా ఏమిటి ఈ అట్టహాసము అని అడిగాడు. అందుకామె, మీరివాళ వస్తారని నాకు రాత్రి కల వచ్చింది, అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది. అతడు సంతోషించి విశ్రాంతి తీసుకుని వెంటనే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పొట్ట నిండా అపూర్వమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది. మంచినీళ్ళు మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. ఈ అరుపు చెవినబడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది. ఏమిటది అని అడిగాడు. ఇందుకు ఆమె, మనము మన పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరించడం లేదు కదా, అందుకనే వాళ్ళు 2 రోజులుగా ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది. అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ, ఓ పెద్దలారా, ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండాలన్నీ యథావిధిగా తప్పకుండా జరిపిస్తాము,
మన్నించండి అంటూ ప్రార్థించాడు. అక్కడ పండారానికి గొంతు ఎండుకుపోవటం చేత నీళ్లు నీళ్లు అని మళ్ళీ ఒకసారి అరిచాడు. పార్వతమ్మ అప్పుడు అటకవైపుకు తిరిగి, ఓ దైవమా, తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది, అక్కడనే రుబ్బురాయి కూడా ఉన్నది, దానితో కాయ కొట్టుకుని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన పండారము అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్లుగానే టెంకాయ దొరికింది. తర్వాత రాయి కోసం వెతికేసరికి పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది. అదే రాయనుకొని పండారము వెంటనే టెంకాయను దానిమీద కొట్టాడు. తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు. ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడేసరికి అతనికి పండారం చేయి దొరికింది. ఇద్దరూ కలియబడ్డారు. కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు. పార్వతమ్మ హడలిపోతూ, అయ్యో, దేవతలకు ఇవాళ ఉగ్రం వచ్చేసినట్లుంది, రోజు మీరు వచ్చేసరికి శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలాగే ఉండేవాళ్ళు, ఇవాళ మీరు వచ్చారని తెలిసే కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్లుంది అని చెప్పింది. ఇంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరూ ధబీమని క్రింద పడటం చూసిన రామకుట్టి హడలుకుంటూ వెంటనే గుర్రమెక్కి ఉడాయించేశాడు. ఈ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది. ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకొని, బాబు, నన్ను విడిచిపెట్టండి, మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తాను అని బ్రతిమలాడుకుంటూ పోసాగాడు. ఈ అదనులో పండారము పూజారి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయగలదు పాపం పార్వతమ్మ? నమ్మిన దేవుళ్ల లీలలకు విస్తుపోయింది. ఆమె భక్తి చివరికి ఇలా ఫలించింది. మరొక చిన్న కథ పేరు పారని పన్నాగం. ఈ కథను రచించిన వారు ఎస్ లోకేశ్వరి గారు. పూర్వము బాగ్దాదు నగరాన్ని ఏలిన నూర్షా గొప్ప వినోదప్రియుడు. నగరంలోని రహమతుల్లా అనే పెద్ద వ్యాపారి హఠాత్తుగా చనిపోయాడు. అతడి ఆస్తికి వారసులెవరూ లేరు. బాగ్దాదులో నివసిస్తున్న అబ్దుల్లా అనే పేద యువకుడు రెహమతుల్లా ఆస్తిని చేజెక్కించుకోవటానికి ఒక పథకం వేసి ఒకనాడు నూర్షా దర్బారుకు వెళ్ళాడు. వాడు నూర్షాకి సలాం చేసి, జహాపన, ఈ నగరంలో ఒంటరిగా ఉంటూ చనిపోయిన వ్యాపారి రెహమతుల్లాకు ఆస్తికి వారసులు లేరనటము నిజం కాదు. అతడు ఒంటరివాడు, నేను ఒంటరివాణ్ణి. తన వారంటూ ఎవరూ లేని వాళ్ళకి అల్లా తండ్రి వంటివాడు. కాబట్టి రెహమతుల్లా నేను ఒక వరసన సోదరులము. చనిపోయిన నా అన్న రెహమతుల్లా ఆస్తికి నన్ను వారసుడిగా ఉత్తర్వు ఇమ్మని తమని కోరుకుంటున్నాను అన్నాడు దీనంగా. ఖలీఫా నూర్షా చిరునవ్వుతో, నీవన్నది నిజం, నీ అన్న ఆస్తి నీకు చెందాల్సిందే అని కోశాధికారిని పిలిచి రెహమతుల్లా ఆస్తిలో 1 దీనారము అతడి సోదరుడైన ఈ అబ్దుల్లాకివ్వు అని ఆజ్ఞాపించాడు. 1 దీనారమా అంటూ ఆశ్చర్యపోయాడు అబ్దుల్లా. అవును, నీలాంటి సోదరులు రెహమతుల్లాకు ఈ రాజ్యంలో వేల కొలది ఉన్నారు. ఖజానాలో కలిపిన రెహమతుల్లా ఆస్తిలో వారి వారి భాగాల్ని వారికి చేరాలి కదా అన్నాడు ఖలీఫా. దీనారం తీసుకుని నీరసంగా ఇంటికి వెళ్ళాడు అబ్దుల్లా. కొద్దిసేపటి తర్వాత ఖలీఫా మనుషులు వచ్చి వాడికి ఖలీఫా బహుమతిగా పంపిన 1000 దీనారాల సంచి ఇచ్చారు. ఈ విధంగా అబ్దుల్లా పన్నాగం పారకపోయినా ఖలీఫా కృపకు పాత్రుడయ్యాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.